Hello everyone, welcome back to Advaita Academy. సో ఈ వీడియోలో మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా లాస్ట్ 8 వీడియోస్ నుంచి. ఈ వీడియోలో కూడా మనము ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ వచ్చేసి ఫైండింగ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. అది ఈ వీడియోలో కాన్సెప్ట్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ మా ఇట్లాంటి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమని మీకు డైరెక్ట్ గా ఒక 2-3 సబ్ క్వశ్చన్స్ లాగా ఇచ్చేసి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ మీరు మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తుంటే. ఓకే, సో ఎట్లా చేయాలి అనేది చూడండి. ఓకే, సో ఇక్కడ x1 ఆఫ్ s ఇచ్చినారు, s/s+2² + 1. మీకు ఎప్పుడైతే ఇట్లా కనపడిందో s/s² + సంథింగ్ కనపడిందో మీరు ఏం చేయాలంటే దీన్ని కాస్ సైన్ స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకోవాలి. కొసైన్ సైన్ స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకోవాలి. చూడండి ఎట్లా మారుస్తున్నాను. సో ఇక్కడ s+2 ఉంది కాబట్టి నాకు పైన కూడా s+2 కావాలి. కాబట్టి నేను దీన్ని ఏం రాస్తానంటే s+2 - 2 రాస్తా. రాయచ్చు ఎట్లా, డివైడెడ్ బై s+2² + 1² రాయొచ్చు కదా. 1ని 1² కూడా రాయొచ్చు. అప్పుడు నేను 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తా. ఈ s+2 ఒక పార్ట్, s+2 డివైడెడ్ బై s+2² + 1² ఒక పార్ట్, -2 ఇంటూ ఈ -2 ఫస్ట్ బయట రాస్తున్నా ఇంటూ 1/s+2² + 1² రాయచ్చా. అవునా? సో ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనము మళ్ళీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు కూడా చేస్తాము. అక్కడ నేను డైరెక్ట్ గా రాస్తాను. ఓకే, సో ఇక్కడ ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు s+2/s+2² + 1² కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం కన్సిడర్ చేస్తారంటే కన్సిడర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s² + 1². s/s² + 1². ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న స్లైడ్ తీసుకుంటాను. ఓకే, రైట్. సో మనకేం తెలుసు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos ωt కి ఫార్ములా cos ωt ఇంటూ u(t) కి ఫార్ములా ఏంటి, s/s² + ω². అవునా? నేను ఆల్రెడీ మీకు మన ఫస్ట్ ప్రాబ్లం లో చెప్పినాను ఇది. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin ωt ఇంటూ u(t) కి ఫార్ములా కూడా చెప్పిన, ω/s² + ω². సో ఇప్పుడు నాకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s² + 1² ఏమైతుంది చెప్పండి. s/s² + 1² ఏమైతుంది, ఇక్కడ జస్ట్ s ఆర్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos ωt ఇంటూ u(t) ఇది అయినప్పుడు ఈ లాప్లాస్ అట్ సైడ్ పోయింది అనుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ పోతే ఏమవుతుంది, లాప్లాస్ ఇన్వర్స్ అవుతుంది బై s/s² + ω² ఏమవుతుంది, cos ωt ఇంటూ u(t) అవుతుంది. అవునా? జస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ లాప్లాస్ ని అట్ సైడ్ పంపిస్తే లాప్లాస్ ఇన్వర్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సేమ్ ఫామ్ లో ఉంది కదా, ఇది జస్ట్ ఒమేగా ప్లస్ లో ఏముంది, 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, నేను cos t ఇంటూ u(t) రాయొచ్చు. అవునా? సో cos t ఇంటూ u(t). మరి ఇప్పుడు నాకేం కావాలి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s+2/s+2² + 1² కావాలి. అంటే ఇక్కడ s ప్లస్ లో ఏముంది, s+2 ఉంది. సో మనకు ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ గుర్తుండాలన్నమాట. x(t) కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ x(s) అయితే e⁻−at లేదా e⁻−s0t ఇంటూ x(t) కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, x(s + s0). అంటే s ప్లేస్ లో s+s0 రావాలంటే మీరు సిగ్నల్ సైడ్ ఏం చేయాలి, e⁻−s0t తో మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ అంతా కూడా రివర్స్ అన్నమాట, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకుంటున్నప్పుడు. సో ఇక్కడ
ఎస్ ప్లేస్ లో నాకు s+2 ఉంది, ఆల్రెడీ ఉంది. కాబట్టి దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకోవాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? e⁻s0t తో మల్టిప్లై చేయాలి. సో ఈ కేసులో s0 అంటే ఎంత? 2 కాబట్టి ఇదేమైపోతుంది? e⁻2t ఇంటూ x అంటే ఇదంతా అనమాట. ఇదంతా కూడా x అయితే దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ x అవునా? ఇదేమైతుంది? x అవుతుంది. ఇది x అయితే ఇప్పుడు ఇది ఏమైతుంది? x+2 అయిపోతుంది. ఇది x+2 దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవునా? ఇక్కడ చూడండి, x+2 కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైతుంది? e⁻2t ఇంటూ x అయిపోతుంది. జస్ట్ s0 ప్లేస్ లో 2/2 అంతే కదా, ఇంటూ x అంటే cos t ఇంటూ u అయిపోతుంది. ఇట్లా మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవచ్చు. ఓకేనా? సో బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s²+1² అంటే cos t ఇంటూ u దీని x అనుకోండి, దీని x అనుకోండి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s+2 డివైడెడ్ బై s+2² అంటే s ప్లేస్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ ఏముందంటే s ప్లేస్ లో s+2 ఉంది. అట్లా s+2 ఉండే ప్రాపర్టీ ఏంటంటే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ప్రకారం x+2 కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే e⁻2t ఇంటూ x కాబట్టి సో e⁻2t ఇంటూ cos t u రాష్ట్రం. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదంతా కూడా నేను రైట్ నెక్స్ట్ స్లైడ్ లో చెప్పాను కాబట్టి రబ్ చేసేస్తున్నా. సో టేకింగ్ డైరెక్ట్ రాసేయచ్చు. Inverse Laplace transform on both sides. Taking inverse Laplace transform on both sides. x1 of t is equal to ఇది inverse Laplace transform కదా అవునా? సో inverse Laplace transform of s+2 divided by s+2 whole square plus 1² minus 2 బయట రాస్తున్నాం. ఓకే, 2 into inverse Laplace transform of 1 by s+2 whole square plus 1². మళ్ళీ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది కనుక్కోవాలి అవునా? సో మళ్ళీ చూడండి, మనకేముంది? 1 by s² plus 1 కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైతుంది? sin t కదా, sin t ఇంటూ u ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ ప్రాపర్టీ నుంచి. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై s² ప్లస్ ఒమేగా² ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది? sin ωt ఇంటూ u జస్ట్ ఒమేగా ప్లేస్ లో 1 పెట్టండి అంతే. ఇక్కడ ఏమైపోతుంది? ఒమేగా ప్లేస్ లో 1 పెడితే ఇది 1 అవుతుంది. అందుకే ఇక్కడ 1 ఉంది. బై s² ప్లస్ 1² అంటే s² ప్లస్ 1 ఉంది. అవునా? సరిపోయిందా లేదా? సరిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా ఒమేగా ప్లేస్ లో 1 పెడితే sin t కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఈజ్ sin t అయితే మనకు కావాల్సింది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s+2 whole square plus 1² అని కూడా రాయొచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? s ప్లేస్ లో s+2 ఉంది, సేమ్ ఇక్కడ లాగే ఉన్నప్పుడు ఏంటి? e⁻2t ఇంటూ x అంటే sin t ఇంటూ u. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇక ఇప్పటి నుంచి టక వాడేస్తాను ఇది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇంకా. రైట్, ఇప్పుడు ఇదేమవుతుంది? e⁻2t ఇంటూ cos t ఇంటూ u మైనస్ 2 ఇంటూ e⁻2t ఇంటూ sin t ఇంటూ u. అది ఆన్సర్. అర్థమైందా? సో ఈ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనం ఇది చాలా సార్లు యూజ్ చేస్తాము. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. అందుకే ఎక్కువ సార్లు స్ట్రెస్ చేస్తున్నా ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x2 of s is equal to s by 2s² minus s. సో దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం. x2 of s is equal to s by కింద 2 కామన్ తీయండి, ఏమవుతుంది? s² minus 4 అవుతుంది. అవునా? రైట్. సో 1/2 ఇంటూ ఇదేమైపోతుంది? s by s² minus 2² రాయచ్చా? s² minus 2s 2². సో మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos h⍵t ఇంటూ u కి ఫార్ములా తెలుసు, s by s² minus ω².
అంటే ఇక్కడ ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క రైట్ అది ఏ ఫామ్ లో ఉంది అని చూడంగానే మీకు ఈ ఫార్ములా గుర్తుకొచ్చే పొజిషన్ లోకి మీరు రావాలి. అర్థమైందా? సో ఇది ఆ పర్టికులర్, అందుకే మీరు ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఫార్ములాస్ రాలేదనుకోండి, ఇది ఎట్లా సాల్వ్ చేయాలో తెలియదు అనమాట. అర్థమైందా? సో మీరంతా గుడ్ స్టూడెంట్స్ అని నాకు తెలుసు. సో ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. జస్ట్ ఒమేగా ప్లేస్ లో ఇక్కడ ఏముంది, 2 ఉంది, అవునా? s/s² - 2² ఉంది కాబట్టి. ఓకే, సో ఈ లాప్లాస్ అటు సైడ్ అయిపోయిందంటే లాప్లాస్ ఇన్వర్స్ అవుతుంది. అండ్ ఒమేగా ప్లేస్ లో 2 పెట్టినప్పుడు ఏమవుతుంది, s² - 2² ఏమైపోతుంది, cos h 2t అయిపోతుంది. ఎందుకంటే ఒమేగా ప్లేస్ లో 2 ఉంది కాబట్టి. అప్పుడు ఇది ఎలా ఇచ్చింది, 1/2 ఇంటూ cos h 2t ఇంటూ u ఆఫ్ t రాయొచ్చు. దేని, x2 ఆఫ్ t. ఎందుకు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటున్నాం కాబట్టి. అంతే, వెరీ సింపుల్ చూడండి. ఓకేనా? సో ఇది ఎప్పుడు సింపుల్ అయింది, ఈ ఫార్ములా గుర్తున్నప్పుడు. అందుకే ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే కంపల్సరీగా ఫార్ములాస్ గుర్తుండాలి. అందుకే మీకు అక్కడ సపరేట్ గా 3 వీడియోస్ చేసిన నేను. ఓకే, రైట్. నెక్స్ట్ x3 of s is equal to 1/s divided by s plus 2 whole cube. సో ఇది ఎందుకు తీసుకున్న ఈ ప్రాబ్లం అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయడం రావాలి మనకు. ఓకే, సో 1/s plus s plus 2 whole cube is equal to, దీని ఏం రాయొచ్చు మనము, a/s plus b/s plus 2 plus c/s plus 2 whole square plus d/s plus 2 whole cube అన్నమాట. ఓకే, సో ఇక్కడ క్యూబ్ ఉంటే హోల్ పవర్ 3 ఉందంటే మీకు 3 టర్మ్స్ రాసుకోవాలి. ఒకటేమో నార్మల్ గా పవర్ 1 రాసుకోవాలి, s+2 రాస్తున్నారంటే పవర్ 1 రాస్తున్నట్టు అనమాట. పవర్ 2 రాసుకోవాలి, పవర్ 3 రాసుకోవాలి. ఇది బేసిక్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రూల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి ఎక్కడైతే పవర్ 3 ఉన్న కోషంట్ ఉందో అది డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ డి డైరెక్ట్ గా కనుక్కోవచ్చు, ఏ కూడా డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. కానీ బికి సికి డైరెక్ట్ గా కనుక్కోనే ఛాన్స్ లేదు. బికి సికి డైరెక్ట్ గా కనుక్కునే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ నార్మల్ గా అందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏ ఇంటూ ఇదేం రాస్తారు, s+2 హోల్ క్యూబ్ రాస్తారు, ప్లస్ బి ఇంటూ ఇక్కడ ఏం రాస్తారు, s+2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ రాస్తారు, ప్లస్ సి ఇంటూ s+2 ఇంటూ ఎస్ రాస్తారు, ప్లస్ డి ఇంటూ ఎస్ అని రాసిస్తారు. మళ్ళీ ఇదంతా కూడా సాల్వ్ చేసి దీన్ని ఈక్వల్ టు 1 చేసి ఇదంతా చేసేసరికి, ఓకే రైట్, ఇదంతా కూడా మీరు చేసేసరికి చాలా టెక్స్ట్ బుక్స్ లో కానీ, ఓకే, సో మీరు వాడే కొన్ని గైడ్స్ లో కానీ ఇవే ఉంటాయి అన్నమాట. ఇట్లా చేసే ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ ఇట్లా సాల్వ్ చేస్తే మనకు చాలా టైం తీసుకుంటాయి. నేను మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను, వినండి. ఏ డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. ఏ ఎట్లా కనుక్కోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు x3 ఆఫ్ s ఇంటూ s. ఇక్కడ ఏదైతే ఉందో, అవునా, ఎస్. ఎందుకంటే ఇక్కడ ఎస్ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్ గా అనుకోవచ్చు. x3 ఆఫ్ s మల్టిప్లైడ్ బై s అట్ s ఇస్ ఈక్వల్ టు 0. ఎందుకంటే డినామినేటర్ ని 0 చేస్తే s ఇస్ ఈక్వల్ టు 0 అయిపోతుంది కాబట్టి ఆ పాయింట్ దగ్గర మీరు కనుక్కోవాలి. అదే డి కూడా డైరెక్ట్ గా కనుక్కోవచ్చు అన్న. అప్పుడు డి ఏమైతుంది అంటే x3 ఆఫ్ s ఇంటూ డినామినేటర్ లో ఏదైతే ఉందో అది రాయండి, s+2 హోల్ క్యూబ్, s+2 హోల్ క్యూబ్ ఎట్ s is equal to -2. ఎందుకు s is equal to -2 పెట్టినా, డినామినేటర్ ని ఈక్వల్ టు 0 చెప్పిన. s+2 హోల్ క్యూబ్ is equal to 0 అయితే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ పోయి ఉన్నా లేకపోయినా ఒకటే, s+2 is equal to, ఎందుకంటే మనం ఏ పాయింట్ దగ్గర కనుక్కోవాలనేది ఇంపార్టెంట్. s+2 హోల్ క్యూబ్ is equal to 0 క్యూబ్ కూడా రాయొచ్చు అనమాట. సో అప్పుడు s+2 is equal to 0 అయిపోతుంది, s is equal to ఏమైపోతుంది, -2. అందుకే ఇక్కడ ఎట్ s is equal to -2 పెట్టాం. అందుకే చెప్పినాం కదా, ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో, ఏదైతే ఇక్కడ క్యూబ్ ఉంది, సో హైయెస్ట్ పవర్ యొక్క కరెస్పాండింగ్ కోఎఫిషియంట్ డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. ఇది ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఏ కనుక్కోండి. x3 ఆఫ్ ఎస్ అంటే ఎంత, 1/s ఇంటూ s ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ s at s is equal to 0. ఈ s క్యాన్సల్. ఇప్పుడు s 0 పెట్టండి. s 0 పెడితే ఏమవుతుంది, 1 ప్లస్ 0 ప్లస్ 2 హోల్ క్యూబ్ అయిపోతుంది. 1/0 ప్లస్ 2 అంటే 2 క్యూబ్ అయిపోతుంది. 1/2 క్యూబ్ అంటే 1/8 అయిపోతుంది. అండ్ ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు x3 ఆఫ్ s అంటే 1/s ఇంటూ s ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ s ప్లస్ 2 హోల్ క్యూబ్. ఈ s ప్లస్ 2 హోల్ క్యూబ్, s ప్లస్ 2 హోల్ క్యూబ్ క్యాన్సిల్. ఎట్ s ఇస్ ఈక్వల్ టు -2 అంటే s -2 పెట్టండి. ఇక్కడ ఉండేదే 1/s ఎట్ s ఇస్ ఈక్వల్ టు -2. ఇప్పుడు పెడితే 1/-2 అవుతుంది. దీన్ని -1/2 రాయొచ్చు, -1/2 రాయొచ్చు. ఓకేనా. సో ఇట్లా మీరు ఏని ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో డి అది కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఎస్ అనేది ఒకటే టర్మ్ ఉంది కాబట్టి మనం ఏని డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు బీసీకి ఫార్ములా చూడండి. ఫార్ములా వచ్చేసి ఓకే, సో కోఎఫిషియంట్ ఫార్ములా రాస్తున్నాను, బాగా చూడండి. కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 1/m-n ఫ్యాక్టోరియల్ 1/m-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ d power m-1 by ds power m-n into right x of s into s plus okay a s plus a whole power n. Okay, x of s into s plus a whole power n at s is equal to minus a. At s is equal to minus a. ఇది ఫార్ములా. సింపుల్ రూల్. ఓకే, ఇప్పుడు చూడండి నేను అప్లై చేస్తాను. వాట్ ఈస్ ఎం, వాట్ ఈస్ ఎన్? ఎం ఈస్ హైయెస్ట్ ఆర్డర్, ఎం ఈస్ హైయెస్ట్ ఆర్డర్, ఎన్ ఈస్ కోఎఫిషియంట్ ఆర్డర్, ఎన్ ఈస్ కోఎఫిషియంట్ ఆర్డర్, a is the point at which you are finding x of s. ఓకే రైట్. ఇక్కడ ఏ వచ్చేసి 2 అనమాట. ఏ ఇస్ ఈక్వల్ టు 2 అనమాట. అవును కదా, s ఇస్ ఈక్వల్ -2 దగ్గరనే కదా మీరు కనుక్కునేది. కాబట్టి ఏ అనేది ఇక్కడ 2 అనమాట. m వాల్యూ ఎంత, 3. n వాల్యూ రైట్, b కైతే 1, c కనుక్కునేటప్పుడు దాని వాల్యూ ఎంత, 2. ఎందుకంటే కరెస్పాండింగ్ కోఎఫిషియంట్ అంటున్నాం. కరెస్పాండింగ్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత, బి కోఎఫిషియంట్ దగ్గర దాని పవర్ ఎంత, 1 అనమాట. సి అనే కోఎఫిషియంట్ దగ్గర దాని పవర్ ఎంత, 2 అనమాట. ఓకే, అది ఇక్కడ రాసింది. దానికి అర్థం ఏంటంటే రైట్ ఇది అనమాట. ఎన్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆర్డర్ అంటే బి దగ్గర దాని కోఎఫిషియంట్ ఆర్డర్ 1, సి దగ్గర కోఎఫిషియంట్ ఆర్డర్ 2. చూడండి ఎట్లా అప్లై చేస్తాము. చూడండి బి కనుక్కుంటున్నా 1 బై రైట్. సో బి దగ్గర కోఎఫిషియంట్ ఆర్డర్ ఎంత, 1 కాబట్టి ఓకే రబ్ చేసేస్తున్నా. ఓకే, సో బి దగ్గర కోఎఫిషియంట్ ఆర్డర్ 1 కాబట్టి m ఇస్ ఈక్వల్ టు 3 హైయెస్ట్ ఆర్డర్ అనమాట. m అంటే హైయెస్ట్ ఆర్డర్. హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఉంది, 3 అనా. క్యూబ్ ఉంది చూడండి, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి అది హైయెస్ట్ ఆర్డర్ అయిపోతుంది. n is equal to 1. ఎందుకు n is equal to 1 రాస్తున్నా, మీరు b కనుక్కునేటప్పుడు ఇక్కడ s plus 2 హోల్ పవర్ 1 ఉంది. కోఎఫిషియంట్ ఆర్డర్ వచ్చేసి 1 అనమాట. ఓకే, అండ్ a is equal to 2 as it is. 1 by చూడండి 3 minus 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ d పవర్ 3 minus 1 అంటే d స్క్వేర్ రాయొచ్చు బై ds స్క్వేర్ ఆఫ్ x3 ఆఫ్ s అనమాట. ఇక్కడ x ఆఫ్ s అంటే x3 ఆఫ్ s. x3 ఆఫ్ s ఎంత ఇచ్చినాడు, 1 by s into s plus 2 whole cube into s plus 2 whole cube. ఎందుకంటే ఇక్కడ చూడండి s plus a whole power n ఉంది. ఇదంతా కూడా x ఆఫ్ s అనమాట. ఇదంతా కూడా మీకు x ఆఫ్ s. ఇది s plus a whole power n at s is equal to minus a. At s is equal to -2. s plus 2 whole cube, s plus 2 whole cube cancel. ఇప్పుడు మనకు d square by ds square of s 1/s కావాలి. సో d by ds of 1/s ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే మీకు -1/s స్క్వేర్ వస్తుంది. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే d by ds of -1/s స్క్వేర్ అంటే ఫార్ములా 2/s క్యూబ్ అనమాట. ఇవి డిఫరెన్షియేషన్ ఫార్ములాస్. ఓకే, సో దీనికి గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఫార్ములాస్ కాబట్టి. ఓకే, సో d by ds of 1/s స్క్వేర్ అంటే d by ds of -1/s స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, d by ds of 1/s రాయొచ్చా.
అవునా? ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ నుంచి -1/s² ప్లేస్ లో మనం ఇది రాయొచ్చు. అవునా? అప్పుడు ఇది ఏమైపోతుంది, d² ఆఫ్ 1/s అయిపోతుంది. ఓకే, సో d² ఆఫ్ 1/s అంటే 2/s³ రాయొచ్చు. సో b is equal to 1/3 - 1 ఫ్యాక్టోరియల్ ఉంది. అవునా? 3 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 కదా. సో b is equal to 1/2 ఇంటూ చెప్పండి, d² ఆఫ్ 1/s అంటే 2/s³ కదా, 2/s³ at s is equal to -2, at s is equal to -2. సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ఈ 2 కూడా క్యాన్సిల్ కదా, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, 1/s³ మాత్రమే మిగులుతుంది. s ప్లస్ లో -2 పెడితే 1/-2 హోల్ క్యూబ్ అవుతుంది. 1/-2 హోల్ క్యూబ్ అంటే -8, 1/-8 అంటే -1/8 రాసేయచ్చు. చూడండి b అంత సింపుల్ గా వచ్చింది. అట్లే సి సబ్స్టిట్యూట్ చేయాలంటే m is equal to 3, n is equal to 1. Sorry, n is equal to 2 కదా, I'm really sorry, n is equal to 2. 1/3 - 2 factorial, right, into d power m minus n, d power 3 - 2 అంటే d నే, బై ds power 3 - 2 అంటే కూడా d నే అనమాట. ఇక్కడ ఫార్ములాలో m minus n ఉంటది అనమాట, m minus n. 3 - 2 అంటే 1 కాబట్టి d/ds ఆఫ్ 1/s వస్తుంది. అవునా? at s is equal to -2 డైరెక్ట్ రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చూపించినాం కదా, ఈ s+2 హోల్ క్యూబ్, s+2 హోల్ క్యూబ్ క్యాన్సిల్ అయితే మీకు మిగిలేది 1/s మాత్రమే మిగులుతుంది. అవునా? సో d/ds ఆఫ్ 1/s అంటే ఇక్కడ రాసినప్పుడు d/ds ఆఫ్ 1/s అంటే -1/s² కదా. అవునా? ఇక్కడ నుంచి -1/s² కాబట్టి రైట్, 1/3 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 - 2 అంటే 1 ఫ్యాక్టోరియల్ కూడా 1 అండ్ 1/1 అంటే కూడా 1 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. సో మీకు డైరెక్ట్ గా d/ds ఆఫ్ 1/s అంటే -1/s² at s is equal to -2. సబ్స్టిట్యూట్ చేయండి, s ప్లస్ -2 హోల్ స్క్వేర్ అవుతుంది, -1/4 అయిపోతుంది. అది సి వాల్యూ. చూడండి ఎంత సింపుల్ గా వచ్చింది. ఓకేనా? కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా అది సింపుల్ అనిపిస్తుంది, రైట్. అప్పుడు x3 ఆఫ్ s నేను ఏం రాసుకోవచ్చు, a/s, ఏ వాల్యూ ఎంత వచ్చింది. అవునా? ఇక్కడ ఈ ప్లేస్ లో నేను కోఎఫిషియెంట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. a/s ఫస్ట్ టర్మ్ a/s, a అంటే 1/8 వచ్చింది. సో నాకు 1/8/s, 1/8 డివైడెడ్ బై s, రైట్. నెక్స్ట్ b/s, s+2, b ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ ఉంది కదా, b -1/8 వచ్చింది. b/s+2 కాబట్టి -1/8/s+2. నెక్స్ట్ c/s+2 హోల్ స్క్వేర్, c -1/4 వచ్చింది కాబట్టి -1/4/s+2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ d/s+2 హోల్ క్యూబ్, d వాల్యూ ఎంత వచ్చింది మనకు, d -1/2 కాబట్టి, అవునా, d -1/2 కాబట్టి -1/2/s+2 హోల్ క్యూబ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు గుర్తుండాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే 1/s+a హోల్ పవర్ n కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా నేను ఆల్రెడీ మీకు చెప్పినాను, t⁻n−1/n−1 ఫ్యాక్టోరియల్ ఇంటూ e⁻−at ఇంటూ u ఆఫ్ t. తెలియకపోతే ఇప్పుడు నేర్చుకోండి, నో ప్రాబ్లం. ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? చూడండి, సో అప్లైయింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. సో నౌ x3 ఆఫ్ t, అదే కదా కనుక్కోమని, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మే మనల్ని కనుక్కోమన్నాడు. 1/8 ఇంటూ ఇక్కడ ఏమైపోతుంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s అయిపోతుంది. -1/8 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s+2 అయిపోతుంది. -1/4 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s+2 హోల్ స్క్వేర్ అయిపోతుంది. అవునా? సపరేట్ చేస్తున్నా అంటే క్వశ్చన్స్ ని. -1/2 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s+2 హోల్ క్యూబ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు కాన్స్టెంట్స్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయలేరు కాబట్టి డైరెక్ట్ కాన్స్టెంట్స్ బయట రాస్తున్నారు. బయట రాసి ఏదైతే ఎస్ టర్మ్స్ ఉన్నాయో వాటికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం. అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవేది x3 ఆఫ్ s ని x3 ఆఫ్ t తో రిప్రజెంట్ చేస్తున్నాం.
చూడండి x3 of t is equal to 1/8 into inverse Laplace transform of 1/s. u of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s అయితే 1/s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది u of t అవుతుంది. కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s అంటే u of t మైనస్ 1/8 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ప్లస్ 2 1/s ప్లస్ a కి ఆర్ e power minus 80 into u of u of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రైట్ 1/s ప్లస్ a అయితే 1/s ప్లస్ a కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ e power minus 80 into u of t అవుతుంది. ఇక్కడ జస్ట్ a ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 1/s ప్లస్ 2 కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది e power minus 2t into u of t. అది ఇక్కడ రాస్తాం e power minus 2t into u of t మైనస్ 1/4 ఇంటూ మళ్ళీ ఈ ఫార్ములాని యూజ్ చేయండి ఎందుకంటే ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి. చూడండి ఫార్ములా 1/s ప్లస్ a హోల్ పవర్ n కి ఫార్ములా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి రైట్ t పవర్ n minus 1 by n minus 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ e పవర్ minus 80 ఇంటూ u of t. ఇప్పుడు మనకు కావాల్సింది 1/s ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవునా 1/s ప్లస్ 2 హోల్ స్క్వేర్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే n is equal to 2 నే a is equal to 2 నే t పవర్ 2 minus 1 t పవర్ 2 minus 1 అంటే t పవర్ 1 నే కదా t పవర్ 1 అంటే t రాయొచ్చు డివైడెడ్ బై 2 minus 1 ఫ్యాక్టోరియల్ ఎందుకంటే n ప్లస్ లో కూడా 1 కాబట్టి 2 minus 1 ఫ్యాక్టోరియల్ అంటే రైట్ 2 minus 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 నే కాబట్టి డినామినేటర్ లో t/1 రాయాల్సిన అవసరం లేదు t నే అయిపోతుంది కాబట్టి రైట్ t రాసేస్తున్నా ఇంటూ e పవర్ మైనస్ 2t ఎందుకు ఏ ప్లేస్ లో కూడా 2 నే కాబట్టి u of t. చూడండి ఎంత సింపుల్ 1/s ప్లస్ 2 హోల్ స్క్వేర్ కి ఫార్ములా ఏంటి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటి t ఇంటూ e పవర్ మైనస్ 2t ఇంటూ u of t మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ ఇప్పుడు మనకి 1/s ప్లస్ 2 హోల్ క్యూబ్ కావాలి దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే ఇప్పుడు n is equal to 3 అనమాట ఏ 2 ని ఏ మారదు ఏ 2 ని అప్పుడు 3 పెడితే ఇక్కడ 3 minus 1 అంటే 2 అయిపోతుంది t స్క్వేర్ బై 3 minus 1 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అవుతుంది అనమాట t స్క్వేర్ బై 2 అవుతుంది e పవర్ మైనస్ 2t ఇంటూ u of t ఎందుకంటే ఏ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి. సో చూడండి ఎంత సింపుల్ ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చూడండి ఈ రెండింటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం రాయొచ్చు నేను ఇక్కడ ఏం రాయొచ్చు నేను t స్క్వేర్ బై 2 ఇంటూ e పవర్ మైనస్ 2t ఇంటూ u of t. చూడండి ఇదే ఆన్సర్ ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఇంపార్టెంట్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఇంకా మనం చాలా చోట్ల యూజ్ చేస్తాము ఓకే ఈ ఫార్ములాని అండ్ ఈ కోఎఫిషియంట్ ఎట్లా కట్టుకోవాలనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే. సో అట్లా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగారు ఇదే క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని రైట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ JNT అనంతపూర్ కానీ JNT హైదరాబాద్ కానీ చాలా సార్లు అడిగారు ఓకేనా. ఇట్లా సాల్వ్ చేయాలి ఓకే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మీరు నోట్స్ రాసుకోండి నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ వీడియో రివైజ్ చేయండి రివైజ్ చేసి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మీరు సేమ్ మోడల్లో సాల్వ్ చేయండి అప్పుడు మీకు కంప్లీట్ గా గ్రిప్ వస్తుంది అనమాట ఈ ఫార్ములాని యూజ్ చేయడంలో అండ్ కోఎఫిషియంట్ ని పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఆ కోఎఫిషియంట్ ని కనుక్కునే ఆ ఫార్ములా కూడా యూజ్ చేస్తారు కాబట్టి ఆ కాన్సెప్ట్ మీద కూడా మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది ఓకేనా. రైట్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. We'll meet in the next video. Jai Hind.